నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి ప్రతి శనివారం మనీ టాక్స్ గురించి మేము చేస్తూ ఉన్నాము. మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎలా లబ్ధి పొందొచ్చు అనే థీమ్ గురించి కూడా చెప్తూ ఉంటాము. అలాగే మరి మార్కెట్ నిపుణుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఎలాంటి టిప్స్ని మనం ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలని కూడా చెప్తూ ఉంటారు. దాంతోపాటు అసలు మనీని ఎలా కంప్లీట్గా మేనేజ్ చేసి ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టాలి, బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మనతో పాటు మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసు గారు, మరి ఈ రోజు మనీ టాక్స్ లో ఏ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం? మనం ఈ రోజు గోల్డ్ గురించి మాట్లాడుకుందాం, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. ఎందుకంటే ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ లో ఉంది ఇప్పుడు. అండ్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది అమ్మాలా వద్దా అనే దాని మీద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో గోల్డ్ లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఆర్నమెంట్స్ మీద మనం ఏమన్నా చేసుకోవాలంటే ఏది బెటర్ అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా. సో ఈ టాపిక్ లో మనం ఫస్ట్ చూసుకుంటే కనుక, మనం ఇండియాలో ఎవరైనా లేడీస్ థింక్ చేస్తున్నారు, ఉమెన్ థింక్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింక్ చేసేది గోల్డ్ గురించే. సో గోల్డ్ కొనుక్కుంటే బాగుంటుంది, అది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనేది ఒక అజంప్షన్ అనేది ఉంది. అండ్ అది రియాలిటీ కూడా చాలా సార్లు ప్రూవ్ అయింది. అండ్ మనం మ్యారేజెస్ రిలేటెడ్ కానీ ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా గోల్డ్ అనేది మనం మెయిన్ ఇన్వెస్ట్మెంట్ కింద, లేదంటే ఆర్నమెంట్స్ రకంగానే ప్రతిదానికి ఒక సెంటిమెంట్ లాగా మనం చూస్తూ ఉంటాం. సో ఇండియన్స్ అంటే ఇంకా గోల్డ్ అన్నట్టు, గోల్డ్ అంటే ఇండియన్స్ అన్నట్టు. ఇంకా ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా మనం వాడినంత గోల్డ్ అనేది ఆర్నమెంట్స్ రూపంలో వాడరు. కానీ మనం చూసుకుంటే మాత్రం ప్రతిదానికి మనం గోల్డ్ అనేది చూస్తాం. సో ఇది మనం ఇంకొక రకంగా చూసుకుంటే ఒక ఎమోషన్ అని కూడా అనుకోవచ్చు. ఒక భయం వచ్చిందని అనుకోండి, మనకి ఏదైనా డబ్బులు లేవని అనిపిస్తే గోల్డ్ తాకట్టు పెట్టి గోల్డ్ తెచ్చుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. సో ఒక సేఫ్టీ, ఎంత ఎక్కువ గోల్డ్ ఉంటే అంత ఎక్కువ సేఫ్ గా లేడీస్ ఫీల్ అవుతారు, ఈవెన్ జెంట్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ గోల్డ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎ ట్రెడిషన్ ఉంటుంది, గోల్డ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎ ట్రస్ట్ ఉంటుంది. సో మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా గోల్డ్ ఉంటే మనం ఏదో రకంగా సర్వైవ్ అయిపోవచ్చు అని చెప్పి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో ఎక్కువ గోల్డ్ మీద మనం ఎమోషన్ అనేది చూపిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద రీజన్ అది మనకి అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక గోల్డ్ 70% దాకా అప్రాక్సిమేట్ పెరగడం అనేది జరిగింది. సో అండ్ సిల్వర్ చూసుకుంటే 150%, 170% కూడా పెరిగింది. అండ్ నేను జనరల్గా మెటల్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చూస్తూ ఉంటాను కాబట్టి, ఈవెన్ కాపర్ ఇవి చూసుకున్నా కానీ 40 to 60% దాకా కాపర్ ఇలాంటి మెటల్స్ కూడా బాగా పెరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో గోల్డ్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక మనకి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం జ్యువెలరీ ఫార్మాట్ లో కొనుక్కుని ఉంచుకునేది. సో అది ఆర్నమెంట్స్ లాగా ఏదైనా నెక్లెసెస్ కానీ, గాజులు కానీ, లేదంటే వేరే ఆల్టర్నేట్ రింగ్స్ కానీ మనం కొనుక్కుని యూజ్ చేసుకుంటాం. అది ఒక కైండ్ ఆఫ్ యూజ్ రిలేటెడ్ అని అనుకుంటే కనుక, గోల్డ్ ఇంకొకటి ఏంటంటే బిస్కెట్ ఫామ్ లో కొనుక్కుని ఇంట్లో ఉంచుకుంటారు. ఇది వన్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మూడోది వచ్చేటప్పటికి షాప్స్ లో మనకి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. గోల్డ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఒక 1 year కానీ 2 years కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాని తర్వాత ఆ అమౌంట్ తెచ్చుకుని గోల్డ్ కొనుక్కోవడం, లేదంటే ఆ అమౌంట్ తో గోల్డ్ ఆ షాప్ లోనే కొనడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా 4 చూసుకుంటే కనుక ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే దానిలో కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్, ఇది చాలా తక్కువ మంది తెలుస్తుంది, గోల్డ్ మైనింగ్ చేసే కంపెనీస్ లో, గోల్డ్ రిలేటెడ్ ఉండే కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం, ఇది కూడా అనదర్ ఆప్షన్. సో ఇది ఇంకా ప్రాఫిటబుల్ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ తవ్వే వాళ్ళు ఇంకా ప్రాఫిట్ లోకి వెళ్ళడానికి గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఒకటి ఉంటుంది. కానీ బిఫోర్ దట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్లో కానీ, సిల్వర్లో కానీ, లేదంటే కాపర్ ఇలాంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే, ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మెటల్స్ మూలంగా మనకి అప్రిషియేషన్ తప్ప మామూలుగా రిటర్న్స్ అనేవి ఏమీ రావు. సో మనం జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10 lakh rupees ఉందని అనుకోండి మీ దగ్గర, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఉంచితే కనుక ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ ఇయర్ దానికి అప్రిషియేట్ అవుతుంది. 10 lakhs అలా మీకు వడ్డీ ఒక 7% వేసుకుంటే కొంచెం ఆ 7% వడ్డీ అనేది మీకు బ్యాంక్లో క్రెడిట్ అవుతూ వస్తుంది, అప్రిషియేట్ అవుతుంది. అదే 10 lakh గోల్డ్ తీసుకొచ్చి మీరు ఎక్కడే ఉంచారని అనుకోండి, ఆ 10 lakh వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. దాని మీద 1 రూపాయి కూడా వడ్డీ రాదు. కానీ గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మనకి
10 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది 11 lakh కానీ 12 lakh కానీ అవడానికి స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు గోల్డ్ రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి. సో మన కొనుక్కున్నది ఎక్కువ రేటు కొన్నామని అనుకోండి, దాని వాల్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మన గోల్డ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకే సో వాసు గారు, గోల్డ్ అనేది ఒక కాలర్ అయితే ఉన్నారు, కాలర్ తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. కనవ్ ఫ్రమ్ కర్నూల్. కనవ్ గారు నమస్కారం అండి. కనవ్ గారు ఉన్నారా? మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారు ఉన్నారండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి కనవ్ గారు. యాక్చువల్లీ నేను అదాని పవర్ 154 యావరేజ్ లో ఒక 2000 షేర్స్ కొన్నానండి. ఓకే. అది వచ్చేసి అది ఇంకా కిందికి వెళ్తూనే ఉంది కానీ పైకి అయితే అది 150 క్రాస్ అవ్వట్లేదు. అండ్ 2-3 మంత్స్ అయింది, 200 మంత్స్ స్ప్లిట్ తర్వాత. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి కొంచెం మొమెంటం కొంచెం? యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ స్టాక్స్ ది చెప్పట్లేదు, మెటల్స్ మీద ఏమైనా చెప్తున్నాను. సో మీరు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అదాని పవర్ అనేది లైక్ చాలా ఇయర్స్ నుంచి గ్రో అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక చాలా ఇష్యూస్ రన్ అవుతున్నాయి కదా, లైక్ వీళ్ళు మైనింగ్ రిలేటెడ్ కానీ లేదంటే కోల్ రిలేటెడ్ కానీ కొన్ని ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేస్తున్నారని చెప్పి ఆ రిలేటెడ్ కొంచెం నెగిటివ్ న్యూస్ అనేది ఎక్కువ అదాని కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంది. సో అందుకని చెప్పి అది గ్రోత్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు షార్ట్ టర్మ్ కి అయితే కనుక. బట్ లాంగ్ టర్మ్ కి ఏంటంటే లైక్ ఈవెన్ బీజేపీ పవర్ లో ఉంది కాబట్టి మనకి లాంగ్ టర్మ్ ఒక 2-3 years చూసుకుంటే కనుక అదాని పవర్ అనేది బెటర్ ఉంటుంది. బట్ అది నేను టెక్నికల్ అనాలిసిస్ చేయాలి, మీకు చెప్పాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 1-2 months డ్యూరేషన్ లో ఒక 160 రేంజ్ అలా దాటొచ్చండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. షార్ట్ టర్మ్ కి మనకి సోషల్ మీడియాలో ఇష్యూస్ ఇవన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి అదాని మీద అలా అవుతుంది. అండ్ బిజినెస్ అయితే కనుక లైక్ అదాని బిజినెస్ కి ఇంకా తిరగలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాఫిట్ లోకి వెళ్తుందండి. ఏమైనా క్వార్టర్లీ రిజల్ట్స్ లాంటివి ఏమన్నా మళ్ళీ పెట్టినా కానీ ప్రాఫిట్ అది పాజిటివ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అవునండి. ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ డీటెయిల్స్ లో ఎస్ఐపి చేసుకోవచ్చండి? గోల్డా? గోల్డ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ హైలో ఉందండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా కనవ్ గారు మీ వాయిస్ కాస్త లోగా వినిపిస్తోందండి, కాస్త లౌడ్ గా మాట్లాడరా? హలో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు 2 lakhs క్రాస్ అవుతుంది అంటున్నారు. గోల్డ్ అయితే ఇప్పుడు పడేది అంత లేదంటున్నారు. అంత అన్సర్టనిస్ వల్ల ఏమన్నా ఇప్పుడు ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని? గోల్డ్ ఈటీఎఫ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీరు ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే కనుక చేసుకోవచ్చు. ఇప్పుడు December 25th మనం చూసుకుంటే కనుక 32 రూపాయల దాకా గోల్డ్ అనేది పెరిగింది 24 క్యారెట్ మీద. అదే December 27th 240 రూపాయల దాకా పెరిగింది 1 గ్రామ్ మీద. అంటే మొత్తం 14,242 దాకా వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఒక 2 రోజుల తర్వాత December 29th 317 రూపాయలు డ్రాప్ అయింది. అండ్ December 30th కూడా 305 రూపాయలు డ్రాప్ అయింది ఒక 1 గ్రామ్ కి. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది గోల్డ్ లో చాలా ఫ్లక్చువేషన్ అనేది ఉంది కాబట్టి మీరు ఎస్ఐపి మోడ్ లో వెళ్తే లాంగ్ టర్మ్ కి బెనిఫిట్ ఉండొచ్చు. ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ కాంబినేషన్ లో తీసుకోవాలా లేకపోతే గోల్డ్ ఒకటే తీసుకుంటారా? లేదు, రెండు సెపరేట్ గా చేయండి, మిక్స్ చేయొద్దు. సో గోల్డ్ కి ఈటీఎఫ్స్ ఉంటాయి అండ్ సిల్వర్ కి ఈటీఎఫ్స్ ఉంటాయి కాబట్టి సెపరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి మోడ్ లో చేసుకుంటూ వెళ్తే బెటర్. ఎప్పుడైనా సడన్ గా డ్రాప్ అయినప్పుడు చేసినా ఓకే కదా. జెరోదా వాళ్ళది గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, అది చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, జెరోదా టాటా ఏదో సపరేట్ ఉన్నాయి. టాటా కూడా చేశారు గోల్డ్ ఈటీఎఫ్. ఎస్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ కనవ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి వాసు గారు, మరి గోల్డ్ గురించి, గోల్డ్ అండ్ సిల్వర్ అలాగే మెటల్ సెక్టార్స్లో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అండ్ గోల్డ్ పెట్టేటప్పుడు ఈక్విటీ వైజ్గా కూడా పెడుతూ ఉంటారు కదా వాసు గారు, దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? అంటే జనరల్ గా మన ట్రెడిషనల్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఎప్పుడు మన ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వెళ్ళరు. యూజువల్ గా ఆర్నమెంట్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. బట్ ఆర్నమెంట్స్ లో ప్రాబ్లం ఏంటంటే మనకి తరుగు అని చెప్పి, మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి, ఇవి మళ్ళీ ట్యాక్స్ జిఎస్టీ అని చెప్పి మొత్తం తీసేస్తూ ఉంటారు. సో మనం ఈ టైప్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ చూసుకుంటే కనుక ఒక 15-20% మన యాక్చువల్ గోల్డ్ వాల్యూ అనేది కోల్పోతూ ఉంటాం. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయలేము. బట్ మీరు బిస్కెట్ లాంటిది ఏమైనా కొనుక్కుంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే గోల్డ్ అనేది మీరు గుర్తుంచుకోండి, దీని నుంచి ఏ ఇన్కమ్ రాదు, డివిడెండ్స్ ఏమి రావు. జనరల్ గా స్టాక్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి చేస్తే కనుక జనరల్ గా
స్టాక్స్లో అయితే డివిడెండ్స్ వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటివి ఏమీ ఉండదు. గోల్డ్ అంటే అలా ఉండిపోతుంది ఇంట్లో, అండ్ క్యాష్ ఫ్లో ఏమి దాని నుంచి మనకి రాదు. సో ఈ పారామీటర్స్ మనం చూసుకుంటే కనుక మనకి గోల్డ్ అనేది అప్రిషియేటింగ్ అసెట్ లాగా చూసుకోవాలి తప్ప దాని నుంచి ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మనం చూసుకోలేము. సో మనకి లిక్విడిటీ అంటే మనకి ఎప్పుడైనా డబ్బులు అర్జెంటుగా కావాల్సి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకపోతే మళ్ళీ గోల్డ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ ఉంటే కనుక మనం కొంచెం గోల్డ్ మీద కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. లేదు అంటే నాకు కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని అనుకుంటే కనుక అప్పుడు మనం గోల్డ్ అనేది కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. కానీ గోల్డ్ మూలంగా ఏంటంటే మనకి పర్చేసింగ్ పవర్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. మనం చూసుకుంటే కనుక రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతూ వస్తుంది. లైక్ మనం ఇది వరకు 60 రూపాయలు ఉండేది $1 వర్సెస్ డాలర్ అనేది, బట్ ఇప్పుడు చూస్తే 90 రూపీస్ అయింది. ఇప్పుడు వేరే ఏమన్నా కంట్రీ వెళ్ళాలి, ఏదైనా చేయాలి అంటే కనుక ఇక్కడ గోల్డ్ రిలేటెడ్ అది బాగా లింక్ అయి ఉంటుంది కాబట్టి కంట్రీస్ రిలేటెడ్. సో మనం గోల్డ్ వాల్యూ అనేది మన రూపీ డిప్రిషియేట్ అయ్యే కొద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా మనకి వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ అనేది ఇంకా చూసుకుంటే కనుక మన జనరల్గా ఏదైనా ఇంటర్నేషనల్గా ఇష్యూస్ అయినప్పుడు లైక్ వార్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు మనకి ఈ గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే వార్స్ కానీ లేదంటే ఇప్పుడు మన అమెరికా ట్రంప్ వచ్చారు ఆ రిలేటెడ్ కానీ, అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగినా, ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా లేదంటే ఫెడ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయినా కానీ మనకి గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ కరెన్సీ వీకెన్ అయినా కానీ, ఎగ్జాంపుల్ డాలర్ మీద ఇప్పుడు వాల్యూ తగ్గుతుంది అంటే ఇన్ని ట్రిలియన్స్ డాలర్స్ అప్పు ఉందని చెప్పి యుఎస్ డిక్లేర్ చేసింది ఆల్రెడీ. సో దాని మూలంగా కూడా డాలర్ మీద లైక్ ట్రస్ట్ కోల్పోయినా కానీ గోల్డ్ అండ్ సిల్వర్ వాటిల్లో వాల్యూ రిలేటెడ్ రేట్లు పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 2025 పెరిగింది ఆ రీజనే. అండ్ ఈక్విటీ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నా కానీ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి బాగా రైజ్ అవడానికి స్ట్రాంగ్ ఉంది. సో ఈ పారామీటర్స్లో ఏంటంటే గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది. సో మనం ఇంటర్నేషనల్గా కానీ లోకల్గా కానీ ఇవి చూసుకున్నప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఒకటి డిసైడ్ అవ్వచ్చు. అండ్ గోల్డ్ అనేది ఎప్పుడు పూర్గా పర్ఫామ్ చేస్తుంది, పెద్దగా రిటర్న్స్ రావనేది మనం చెక్ చేసుకోవాలంటే ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుందో, పొలిటికల్ పార్టీస్ అవి స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడు గోల్డ్ రేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది, పెద్ద పెరగదు తరగదు కూడా, సేమ్ స్టేబుల్గా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. మేబీ ఒక 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది తప్ప లాస్ట్ ఇయర్ లాగా ఒక 70% 60% చేంజెస్ అనేవి యూజువల్గా రావు. అండ్ అమెరికాలో కానీ లేదంటే వేరే రిలేటెడ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఫెడ్ రేట్స్ అనేవి బాగా పెరిగినప్పుడు ఎక్కువ మంది ఆ డాలర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, డాలర్స్లో డబ్బులు ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ గోల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు. అప్పుడు కూడా గోల్డ్ వాల్యూ అనేది అలాగే ఉంటుంది, లేదంటే పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈక్విటీ మార్కెట్స్ అనేవి యూజువల్గా ఒక 10% 15% అలా పెర్ఫామ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి గోల్డ్ రేట్ అనేది పెద్దగా పెరగదు. సో ఇవి కాకుండా ఇందాక చెప్పిన వార్స్ కానీ లేదంటే ఏదైనా టెర్రర్ అటాక్స్ లాంటివి ఇలాంటివి జరిగి కొంచెం అనిశ్చితి అనేది ఉన్నప్పుడు మనకి గోల్డ్ రేట్స్ అనేవి పెరగడానికి స్కోప్ ఉంది. 2025లో అమెరికా ప్రెసిడెంట్ చేంజ్ అవ్వడం మూలంగా మనకి మెయిన్ జరిగింది. అండ్ ఉక్రెయిన్ రిలేటెడ్ కూడా ఇష్యూస్, అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ అమెరికా రష్యాని బ్లాక్ చేయడం అనే ఇష్యూస్, వీటి మూలంగా గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ని ఎక్కువ కొనడం అనేది చేశాయి. అండ్ ఇంకొక మనం చూసుకుంటే కనుక మెటల్ సిల్వర్ అనేది ఇక్కడ 2 టైప్స్లో ఉంది. ఒకటి ఏంటంటే ఈ అసెట్ ప్రొటెక్షన్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ జనాలు జనరల్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అంటే కంట్రీస్ అన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈవీ డిమాండ్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ బ్యాటరీస్లో వాటిల్లో ఈ సిల్వర్ అనేది ఎక్కువ వాడుతున్నారు, లేదంటే సోలార్ ప్యానల్స్ రిలేటెడ్ సిల్వర్ ఎక్కువ వాడుతున్నారు, లేదంటే లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ సిల్వర్ ఎక్కువ వాడుతున్నారు అనేది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్ కొన్ని జరిగి ఉన్నాయి. సో దాని రిలేటెడ్ సిల్వర్ రేట్ అనేది ఇండస్ట్రియల్గా డిమాండ్ అనేది పెరగడం మూలంగా సిల్వర్ వాల్యూ బాగా పెరిగిపోవడం జరిగింది. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ జరిగినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే కంటే మనం ముందు నుంచే రెడీగా ఉండి ఒక ఎవ్రీ మంత్ ఒక సమ్ అమౌంట్ అనేది ఎయిదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది మనకి వెల్త్ క్రియేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ న్యూస్లో వస్తుంది, అన్ని ఛానల్స్ చెప్తున్నాయి, అండ్ అందరూ సిల్వర్ అండ్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తానంటే అది జరగకపోవచ్చు, ప్రాపర్గా మీకు రిటర్న్స్ అనేది రాకపోవచ్చు. మీరు చూసుకుంటే కనుక సిల్వర్ రేటు ఇప్పుడు ఈవెన్ ఈ రోజు కూడా ఒక 4,000 కేజీకి 4,000 దాకా తగ్గింది.
అండ్ డిసెంబర్ 30th అయితే కనుక ఒకే రోజు 23,000 రూపాయలు తగ్గింది కేజీ సిల్వర్ అనేది. సో డిసెంబర్ 30th 23,000 తగ్గిందంటే ఇమాజిన్. సో జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఇంక పెరుగుతూనే ఉంటుంది, డిమాండ్ ఉంది కదా, ఈవీస్ రిలేటెడ్ సోలార్ రిలేటెడ్ డిమాండ్ ఉంది కదా, పెరుగుతూనే ఉంటుంది అన్నట్టు కొనుక్కుంటూ వెళ్ళిపోయారు, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. బట్ ఏదైతే పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారో లైక్ కోట్లలో ఇన్వెస్ట్ చేసే బిగ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు రేటు పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పి ఎగ్జిట్ అవ్వడం మొదలు పెట్టారు. సో అందుకని చెప్పి నార్మల్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళు ఈ వాల్యూ అనేది కోల్పోవడం అండ్ వాళ్ళ సిల్వర్ వాల్యూ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. సో ఒకే రోజు 23,000 రూపాయలు తగ్గిపోయిందంటే అది మామూలు విషయం కాదు. డిసెంబర్ 30th జరిగింది. ఈవెన్ ఈ రోజు కూడా మనం చూసుకుంటే కనుక నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు 4,000 రూపాయలు సిల్వర్ రేట్ అనేది తగ్గింది. సో ఇంత ఫ్లక్చువేషన్స్లో ఉన్నప్పుడు మీరు బల్క్గా ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒకేసారి ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొనడం మంచిది కాదు. మనం లైక్ ఫేజెస్ వైజ్ ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ తీసుకెళ్ళి కొనుక్కోవడం, ఇంకొక మంత్ ఇంకొక అమౌంట్, అలా మనం పార్ట్స్ కింద కొనుక్కుంటే కనుక మనం ఈ ఫ్లక్చువేషన్ నుంచి మనం సర్వైవ్ అవ్వచ్చు. సో ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఎమోషనల్గా వీటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనం లాజికల్గా స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో అందరూ కొంటున్నారు కాబట్టి నేను కొంటున్నాను, అందరూ అమ్మేస్తున్నారు కాబట్టి నేను అమ్మేస్తున్నాను అంటే కనుక మీరు ఫైనాన్షియల్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఈ మొత్తం పోర్ట్ఫోలియో మీరు చూసుకుంటే కనుక 5% నుంచి 15% వరకు ఈ మెటల్స్ అనేవి ఉంచుకోవచ్చు. సో కొన్నిసార్లు డబ్బులు అవసరమైనప్పుడు, రెసిషన్ లాంటివి వచ్చినప్పుడు ఇవి మనల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్సూరెన్స్ అనేది మనం అనుకోవచ్చు. అదే మనము మొత్తం తీసుకెళ్లి ఈక్విటీ మార్కెట్స్లో పెడితే కనుక మనకు ఆ ఫ్లక్చువేషన్ని హ్యాండిల్ చేసే స్కోప్ లేకపోతే మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో మన పోర్ట్ఫోలియోలో 5% నుంచి 15% వరకు ఈ మెటల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఏదర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ లేదంటే ఈటీఎఫ్స్ ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. మనకు అది వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ బయింగ్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, మనం మన రెగ్యులర్ యూసేజ్కి వాడుకుంటున్నట్టు. సో డోంట్ కన్సిడర్ జ్యువెలరీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. కానీ అది ఎప్పుడైనా మనం లోన్స్ తీసుకోవడానికి గోల్డ్ లోన్ తీసుకుని కొంచెం లిక్విడిటీ రిలేటెడ్ హెల్ప్ అవుతుంది తప్ప జ్యువెలరీ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే మనం కొనేటప్పుడే దానిలో 20% వాల్యూ అనేది పోతుంది. సో మనం లైక్ తరుగు అని చెప్పి, మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి రిలేటెడ్ వాల్యూ అనేది ఆల్రెడీ కోల్పోతూ ఉంటాం కాబట్టి అది మనకి యూజ్ కాదు. సో 90% ఆఫ్ ద పీపుల్ షుడ్ నాట్ ట్రేడ్ మెటల్స్. అండ్ ఎందుకు అంటే వాళ్ళకి ఆ మెటల్స్ రిలేటెడ్ ఐడియా లేకపోతే కనుక బెటర్ మనం అవాయిడ్ చేయడం బెస్ట్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గ్లోబల్గా ఉండే న్యూస్ని ఫాలో అవుతారు. సో యూఎస్లో ఏం జరుగుతుంది, యూకేలో ఏం జరుగుతుంది, అండ్ రష్యా, చైనా వీటిల్లో ఏం జరుగుతుంది, ఈ గ్లోబల్ న్యూస్ని మీరు ఫాలో అవుతూ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఓవర్ నైట్ ఈవెంట్స్ ఉంటాయి. సో అర్ధరాత్రి ఒక కంట్రీ వేరే కంట్రీ మీద అటాక్ చేయొచ్చు. ఆ సిచ్యువేషన్లో కూడా మనం దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే దానికి లైక్ కొనడం అమ్మడం అనేది ఇమీడియట్గా ట్రాక్ చేసుకుని చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ 10 lakh, 20 lakh, 30 lakh ఇలా చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ కరెన్సీ మూవ్మెంట్ ఒకటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఐఎన్ఆర్ వర్సెస్ యూఎస్డి కానీ ఇంకా రిమైనింగ్ కరెన్సీస్ని కానీ మనం కొంచెం ఫాలో అవ్వాలి. సడన్ వాలటిలిటీ ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు కూడా గ్రీడ్తో కానీ, అంటే నాకు లాస్ట్ ఇయర్ 70% రిటర్న్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా 70% వస్తుందనే గ్రీడ్తో కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకెప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఒక 10 years బ్యాక్ ఇంత రేట్ ఉంది, ఇప్పుడు ఇంత రేట్ ఉంది, సో డెఫినెట్గా ఇప్పుడు నేను కొన్నా పెరుగుతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ, భయంతో కానీ, నేను ఇప్పుడు కొనలేకపోతే నేను ఇంక ఫ్యూచర్లో కొనలేను, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి మా పాప మ్యారేజ్కి కానీ మా భార్యకి ఏదైనా ఫెస్టివల్స్కి కానీ కొనాలంటే నేను కొనలేను అని ఒక రకమైన భయంతో కానీ, గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్. సో నేను లైక్ ఇప్పుడు పెడతాను ఒక 5 రోజుల తర్వాత తీసేస్తాను, లేదంటే ఇప్పుడు పెడతాను ఒక 1 month తర్వాత తీసేస్తాను, ఈ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్తో కూడా ఈ మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ మంది డబ్బులు లూజ్ అవడానికి ఇలాంటి రీజన్సే ఉంటాయి. నేను చెప్పా కదా, December 30 సిల్వర్ వచ్చేటప్పటికి ఒకే రోజు 23,000 రూపాయలు పడిపోయింది. గోల్డ్ కూడా ఐ థింక్ 4,000 or 5,000 అంత రిలేటెడ్ కరెక్షన్ అనేది జరిగింది.
సో అలాంటి కరెక్షన్స్ రెండు జరిగితే మనం మొత్తం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మళ్ళీ రికవర్ అవ్వడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. సో అప్పటి వరకు మనకి అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. కానీ గ్లోబల్గా ఉండే ఒక కైండ్ ఆఫ్ రీసెర్చ్ ప్రకారం చెప్పేది ఏంటంటే, కొన్ని రీసెర్చ్ సంస్థలు చెప్పినాయి గోల్డ్ వాల్యూ అనేది ఈవెన్ 2 to 3 lakhs 4.5 lakhs దాకా కూడా వెళ్తుంది అనేది కొన్ని చెప్పినాయి బై ద ఎండ్ ఆఫ్ December 2026. అంటే విత్ ఇన్ 1 year ఆ రేటుకు కూడా వెళ్తుంది అనేది కొన్ని రీసెర్చ్ అయితే చెప్పినాయి. బట్ అది మనం ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అనేది చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఈ స్పెక్యులేషన్స్లో ప్రాఫిట్ అవడానికి కూడా ఇలాంటి న్యూసెస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటెంట్ ఏమీ లేకపోతే కనుక ఇలాంటివి ఏదో ఒకటి వచ్చి చెప్తున్నారు. మనం అదే రీల్ ఒక 4-5 సార్లు ఒక 10 మంది దగ్గర నుంచి చూసేటప్పటికి మనం కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం. సో ఇలాంటివి అవాయిడ్ చేయగలిగితే కనుక మనం ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా పర్టికులర్గా ఒక చిన్న రూల్ ఏంటంటే, మీరు మెటల్స్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎవరు దాని గురించి మాట్లాడనప్పుడు మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ ఆర్ సిల్వర్ ఎవరు తక్కువ మాట్లాడుతున్నారు లేదంటే అసలు మాట్లాడట్లేదు అని అనుకున్నప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. లెట్స్ అజ్యూమ్ ఒక 1 year బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చాలా తక్కువ డిస్కషన్స్ జరిగాయి. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు లాసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ఆ టైంలో అమ్మడం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. బట్ అది ట్రేడింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఐ డోంట్ రికమెండ్. సో బై ఫర్ లాంగ్ టర్మ్, కీప్ ఇన్వెస్టింగ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మేడం? సెక్టర్ గోల్డ్ అంటే మెటల్ సెక్టార్స్ గురించి చాలా డీటెయిల్గానే చెప్పారు. ఎవరికి షేర్ మార్కెట్లో మిగతా వాటి గురించి సెక్టార్స్ గురించి తెలిసినా తెలియకపోయినా కానీ ఈ గోల్డ్ మీద సిల్వర్ మీద అయితే చాలామంది ఒక కన్నేసి పెడుతూనే ఉంటారు. ఎంత పెరిగింది, ఎప్పుడు పెరిగింది, మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది, ఇది ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటారు. కాబట్టి మరి ఈరోజు మీరు గోల్డ్ సెక్టార్లో అసలు ఎలా కొనాలి, ఎలా చూడాలి, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టాలి అనుకుంటే ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి అయితే చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా, ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. ఇంకా మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫైనాన్షియల్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేస్తే యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత సో వాటినే మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ సాటర్డే బీఆర్కే మనీ టాక్స్లో మీకోసం అడిగి దాని ఆన్సర్ వచ్చేలాగా చూస్తామండి. సో ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.